ఈరోజు మనం సాంబార్ చేసుకుంటున్నాము. మురుంకా సాంబారు. డ్రమ్ స్టిక్ పప్పు అండి. మునక్కాయలు నానబెట్టాను. పప్పు అండి, 1 గ్లాస్ పప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాము. కుక్కర్ పెట్టానండి. ఆయిల్ వేసుకుందామండి. ఒక వేసుకోండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర వేసుకున్నామండి. ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు టమాటోస్ వేసుకుంటున్నామండి. టమాటోస్ అన్నీ మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఒక 3-4 మినిట్స్ మగ్గించుకోండి. ఒక 3-4 మినిట్స్ పెట్టుకుందాము. టమాటోస్ మగ్గాలి కదా, మూత పెట్టుకుందాము. పసుపు అండి, ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసుకుంటున్నామండి 2 స్పూన్లు. డ్రమ్ స్టిక్స్ వేసుకుందాము. డ్రమ్ స్టిక్స్ వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకుందామండి. పప్పు కూడా వేసుకుందాము. డిఫరెంట్ పప్పు అండి ఇది, కమ్మగా ఉంటుంది. కలిపేసుకుందామండి. పప్పు వేసాము కదా, కలిపేసుకొని వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకుందామండి. 3 విజిల్స్ పెట్టుకుందాము. కలిపేసుకుందాము ఒకసారి.
విజిల్ పెట్టుకుందాము. 3 విజిల్స్, 4 విజిల్స్ పెట్టుకుందామండి. 3 విజిల్స్ అయిపోయిందండి. చూసారా బాగా ఉడికిపోయింది. స్టీమ్ అంతా పోయింది కదా, ఇంకా కొంచెం స్టీమ్ ఉంది. మునక్కాయ డ్రమ్ స్టిక్స్ కూడా ఉడికిపోయిందండి. ఒకసారి మ్యాష్ చేసేసుకోండి. స్మాష్ చేసుకొని కొంచెం చింతపండు వేసుకుందామండి. చింతపండు కొద్దిగా వేసుకున్నాము. నిమ్మకాయ అంతా జ్యూస్ తీసి ఇందులో వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసాము కదా. ఇప్పుడు చింతపండు వేసి వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకోవడమే అండి. మునక్కాయలు తీసేసి పప్పు స్మాష్ చేసుకోండి. డ్రమ్ స్టిక్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి స్మాష్ చేసుకున్నాము పప్పు. ఇలా డ్రమ్ స్టిక్స్ అన్నీ తీసేయాలండి. తీసేసి పప్పు స్మాష్ చేసుకుందాము. పప్పు స్మాష్ చేసుకున్నాం కదండి. చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ డ్రమ్ స్టిక్స్ అన్నీ ఇందులోనే వేసుకుందామండి. ఒక వాటర్ వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా ఇందాక ఒక్క స్పూన్ సాల్ట్ వేసాం కదా, మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకుంటున్నాము సాల్ట్. స్టవ్ మీద పెట్టుకుందామండి. కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇంకా మా పప్పు రెడీ అండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. పప్పు బాయిల్ అయిపోతే మన పప్పు డ్రమ్ స్టిక్ సాంబార్ రెడీ అండి. చూసారు కదా, డ్రమ్ స్టిక్ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది బాయిల్ ఒక పొంగు వస్తే అయిపోయినట్టే అండి. చూద్దాము తర్వాత బాయిల్ అయ్యాక. చూసారు కదండి, మన సాంబార్ అయిపోయిందండి. డ్రమ్ స్టిక్ సాంబార్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. మీరు కూడా ఇలానే వెరైటీ డిష్లు చేసి తినండి. పప్పు ఎలా ఉందో మీరు కూడా చేసి చెప్పండి. తిని ఎలా ఉంది కామెంట్స్లో. థ్యాంక్ యూ.